ఏ ఎవడు ఇదే కదా కదా క్లియర్ కాదు అనుకరు లడ్డు బండి అదో ఈ లడ్డు ఆ లడ్డు బండి సర్వీసింగ్ చేపిస్తున్నావు. ఇక ఓటీపీ చెప్పేసిండు అయిపోయింది. వద్దంటుగా బాగా లోపలికి వెళ్ళి డబ్బులు కట్టుకో. ఏది పోతా మాయించో అక్కడ ఫస్ట్ సర్వీసింగ్ కి ఆయిల్ చేంజ్ చేస్తారు. ఇట్లా రాసుకుంటారు. దవండి సోద పేద अभी स्लिप कहाँ करा నెక్స్ట్ 10,000 అవును. ఇప్పుడు నాది సెకండ్ సర్వీసింగ్ థర్డ్ సర్వీసింగ్ రావాలన్నా ఒక 20వ తారీఖు ఇవ్వాలి. ఏదే ఆ బుక్ వల్ల ఉంది రావట్లేదు ఆ తాళం. ఇక అతే బండ్లు మొత్తం కానాగా ఇక్కడ నిన్న మొన్న బండ్లు ఉన్నాయి. మొత్తం బండ్లు తీసేసారు. बारदान करा ले आता करे चक्कर गानी చేత రాలేదు. का भाई बड़ा भाई है लड्डू का भाई. अब्बा అవును ఇక్కడ బండ్లు ఏమో ఎక్కువ పెడుతున్నారు. బండ్లు రోడ్ల పైన పెడుతున్నారు బండ్లు. పోతలే పోనీనా వాళ్ళేమో రోడ్ల అసలు గల్లీ లోపల పోదు పోనీ అటు పోనీ అన్న పోనీ అన్న పోనీ కొంచెం అటు కట్ చేసుకో. లైట్గా చేసుకుని అది బండ్లు చేత ఏగి అదే క్లచ్ టైట్ లేదు. అవునవును అవునవును ఏంటంటే క్లచ్ లూజ్ ఉంటే కొంచెం బండి ట్రాఫిక్ లో ఏంటంటే ముందుకు వెళ్ళిపోతుందన్న. టైట్ ఉంటే మనం క్లచ్ పట్టుకుని ఉన్న ఒక న్యూట్రల్ అవ్వట్లేదు ట్రాఫిక్ లో. అవునవును दिनों को नहीं मन मानो दिनों को नहीं ये पर निकली तो फंस के रेशो है ना रेशो की तो अंतर रादो असल में रादो नहीं क्या है तो मूव गलती है कभी इस समय तो ये बंडी का है ना तो BS6 4 स्ट्रोक बरना नहीं कटना उनका ओके ना అది మనం పోయేటప్పుడే సిగ్నల్ కొంచెం న్యూట్రల్ చేసుకుని అవునవునా ఫస్ట్ న్యూట్రల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడు ఉన్న కాడేనా కానీ ఇప్పుడు ఇట్లున్నావు ఏం చేయాలంటే న్యూట్రల్ అవ్వట్లేదు. ఉన్న జాగాలనే కొంచెం ముందలు న్యూట్రల్ చేసుకోవాలి. బ్రేక్ మీద కాలు పెట్టు సరిపోతుంది. ఆయన కొత్త డ్రైవర్లే అన్న ఆయనకు తెలియదు ఏం తెలియదు. కారు తోలుతాడు ఏం తెలుసు ఆయనకి.
బండి 10,000 కాగానే వచ్చేసి 9,000కి వచ్చి టోకెన్ తీసుకొని పో. 2-3 రోజులు ఇస్తాడు. 10,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఏం పోయినాయి కాబట్టి ఆయిల్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 9,000కి వచ్చి టోకెన్ తీసుకోవడం. మా లడ్డు గాడు వచ్చేసిండు. లడ్డు ఏ అంకాల్ బే ఇప్పుడు ముందల నుంచి మాట్లాడతాడండి. ఇక క్లియర్ అధికారి ఎవరిది కావద్దా. ఇక ఇప్పుడే మెకానిక్ మొత్తం చెక్ చేసుకుంటూ అయిపోయింది. సర్వీసింగ్ అయింది. కానీ ఇంజన్ ఆయిల్ చెక్ చేసి పంపించిండు రెండో సర్వీసింగ్ కి. ఆయిల్ పోయాడంటే 10,000కి రా అంటారు. అరే తీరా నాయన అంటే అది ఎక్కడ పోయమంటావు లోపల. అయితే అయిపోయింది సర్వీసింగ్ ఒకటే. ఆయన ఇవాళ రాలేదు సర్వీసింగ్. ఈయన అదృష్టం బాగాలేదో లేదా ఏందో ఆయన బుకింగ్ ఆన్ చేసుకొని చూస్తుండు. అటు ఎల్బీ నగర్కి ఏదైనా బుకింగ్ పడుతుందేమో. అది బుకింగ్ వచ్చింది. అదో బుకింగ్ వస్తుంది. అయితే లడ్డు గాంధీ సర్వీసింగ్ అయిపోయింది. సెకండ్ సర్వీసింగ్. మళ్ళీ ఇంకా థర్డ్ సర్వీసింగ్ ఎప్పుడు చేపిస్తారో చూద్దాం. ఇప్పుడు మెకానిక్ అందరు చెక్ చేసుకుని డబ్బులు ఇచ్చేసినాం. ఎక్కడెక్కడ ఇవ్వాలంటే అక్కడ మనం కథ దినో వేపిస్తా అక్కడ రాసే లోపల పంపిస్తాడు. సిస్టమ్ కాడ 100 తీసుకుంటాడు. మెకానిక్ బయటకు వస్తాడు. ఆడి తిట్ట అంటాడు 50 అయినాయి 20 రూపాయలు ఇవ్వాలి. ఆడికి నాకు అక్కడ చిల్లలేదు కాదు 50 ఇచ్చిన వాడికి 20 కంటే ఎక్కువ ఇస్తే వాడికి అదే ఆల్సి అయిపోతుంది. ఈ బండి వస్తుంది 50-100 ఇస్తారని ఆడు మన బండికే చేస్తాడు. పైసలు ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడి బండికే చేస్తాడు. అర్థం చేసుకోండి. అన్ని ఉస్మానియా వస్తున్నాయి. ఇవన్నీ చేపిస్తూ ఉస్మానియా వెళ్ళిపోతాం. సర్వీసింగ్ చెప్పలేదు కాబట్టి ఆ సర్వీసింగ్ నీకు తెలియదు కదా. ఆ సర్వీసింగ్ లో కూడా ఒక 50 రూపాయలు ఇవ్వాలి అంతే. ఇంకా ఏం తెలుసా, ఒకటే మాట చెప్తున్నా అన్న, మీరు బండి సర్వీసింగ్ చేపియాలనుకుంటే రాత్రి 4 గంటలకు వచ్చి ఇక్కడ పండుకోవాలి. లేదంటే నువ్వు 8-9 వస్తే 10 నెంబర్ అయినా 15 నెంబర్ అయినా అట్ట వస్తుంది. మనకేమో లెక్క చేయలు బండ్లు కుదుతా ఉంటారు. అన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. బండిలు గీతలు పడతాయి. ఈ ఎవరైనా వేరే జాగాలో చూసుకోండి. కాచిగూడకు మాత్రం రాకండి. జాగా లేదు, ఏం లేదు, అంత మంచి కూడా లేదు. ఏంటంటే వేరే దాంట్లో పోతే అన్ని బాగుంటది వేరే జాగాలా. సరే అది వదిలేస్తే గానీ మళ్ళీ ఇక్కడ పొద్దునే 4 రావాలి. లైన్ పెట్టుకోవాలి. అది కూడా టోకెన్ తీసుకోవాలి. ఒక 3-4 రోజుల ముందర టోకెన్ తీసుకొని ఇక్కడ కాచిగూడకి మనకి ఏ రోజు పిలిచినా ఆ రోజుకి మనం పొద్దున్నే 4 వచ్చినాం అనుకో, మనదే ఫస్ట్ బండి ఉంటుంది. సెకండ్ బండి ఫస్ట్ బండి నేను ఉన్నది దీని కింద ఈ వీడియో కింద లింక్ ఇస్తా. అది పూర్తిగా చూడండి. నాదే ఫస్ట్ బండి ఉంటుంది. కానీ నేనేమో నాకు 8 ఫోన్ చేసి లేపిండు. 9 అయిపోయింది. ఇక్కడికి వచ్చే లోపల చేరా అంటే బండి ఒక్కొక్కరు బండి అసలు లైన్ ప్రకారంగా వెళ్ళట్లేదు. ఒకళ్ళేమో 7 నెంబర్ వెళ్తే మాకంటే వెనకలు వచ్చిన బండ్లు 3-4 బండ్లు వెళ్ళిపోయినాయి. మాది ఇంకా అవ్వలేదు. అందులోనే ఇంకెవరితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎట్టో గట్ట వేస్ట్ అయిపోయినాం అని చేసుకొని ఇప్పుడు అయిపోయింది. మా సర్వీసింగ్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఓలా ఆన్ చేసుకుని అటు సైడ్ పడుతుందని ఏమో ఈయన పిలిచిన కాబట్టి వచ్చిన. లేతే నా ఫ్రెండే ఇంకా ఎవరు పిలిచినా నేను వెళ్ళను. ఇప్పుడు ఈయన జాయిన్ కాయిన్ టేబుల్ వచ్చి పోనీరా అంటే ఈయన చూస్తూ నేను మాట్లాడుతున్నాను. నువ్వు పోనీ నేను మాట్లాడతా. అయితే ఇంకా కాచిగూడ షోరూమ్ ఇంకా ఏం మాట్లాడాలంటే పర్వాలేదు. ఇప్పుడు మనం బయట చేపించుకున్నా అదే డబ్బులు వస్తుంది. కానీ ఫ్రీ సర్వీసింగ్ అంటారు. 250 బొక్క అవుతుంది. ఇంకా చాలా మంది ఏంటంటే వదిలేస్తారు. కొంతమంది ఏంటంటే అవును అంతే చిన్నగా ఏదో మన కళ్ళ ముందల మామూలుగా చేసినట్టు చేసేస్తున్నారు. ఇంకా అయిపోయింది అంటున్నారు. నిమిషంలో చేసేస్తున్నారు. కొత్త పనులకేమో నిమిషంలో చేసేసి అయిపోయింది అది ఇది అంటున్నారు. అది అంటే మీరు చాలా మంది ఆటోలు సర్వీసింగ్ చేసే ఉంటారు. లేదా ఏదేదో చేసి ఉంటారు. ఒకవేళ మీకు కాచిగూడ నచ్చితే కామెంట్ చేయండి. నచ్చకపోతే నా కాచిగూడ నచ్చలేదని మీరు చేయండి. మీకు నచ్చింది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కాచిగూడ మంచిదా చెడ్డదా. నేను కూడా ఈ 2 నెలల నుంచి కొత్త బండి తీసుకున్నా కానీ ఇప్పుడు 2వ సర్వీసింగ్కి వెళ్ళిన. ఫస్ట్ లో నేను బోయన్పల్లి సైడ్ వెళ్ళేది సర్వీసింగ్. అక్కడ ఏమంటే లోపల కూడా రానియరు. బండి లోపల కూడా రానియకుండా టోకన్తో లైన్ నెమ్మదిగా పంపిస్తారు. అక్కడ కొంచెం నాకు బోయన్పల్లి బాగానే నచ్చింది. కానీ ఇక్కడ కాచిగూడ కూడా నచ్చింది.
కానీ నేను 2 నెలల నుంచి సర్వీసింగ్ 2 సార్లు వచ్చిన, ఇంకా 3వ సర్వీసింగ్ వస్తే తర్వాత నేను బయట చేపించుకుంటాను ఆటోని. వీళ్ళని కూడా బయట చేపిస్తా. ఇంకా అక్కడ పోను మెకానిక్ కొత్త సంతోష్ నగర్ లో ఉన్నారు, మళ్ళీ కర్మన్ ఘాట్ లో ఉన్నారు, అటు చేపించుకుంటాం. కానీ ఇప్పుడైతే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటిదాకా బాయ్ బాయ్.